D24 న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట, గండేపల్లె మండలాల్లో త్రాగునీటి సమస్యపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ జగ్గంపేట, గండేపల్లి మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రెండు మండలాల ప్రజలకి శుద్ధి చేసిన మంచినీరు అందించడానికి బావారం గ్రామంలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఫిల్టర్ బెడ్లు అలాగే ట్యాంకులు కట్టించారని, కానీ కరెంటు లేదనే సాకుతో శుద్ధి చేసిన నీళ్లు సరఫరా చేయట్లేదని విమర్శించారు. గండేపల్లి మండలానికి త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడైపోయాయని, కాంట్రాక్టర్ యథావిధిగా తమ బిల్లులు తీసుకుని ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయించకుండా, క్లోరినేషన్ చేయకుండా అధికారులతో కుమ్మక్కాయ కలుషిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కుంచె అంజబాబు, ఏపీఆర్సీఎస్ నాయకులు కార్నాకుల రామలింగేశ్వరరావు, దెశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నారు. ప్రధానంగా జగ్గంపేట, గండేపల్లి మండలాలకు సంబంధించి బావారంలో వాటర్ ట్యాంకులు కట్టారు. ఈ వాటర్ ట్యాంకుల ద్వారాగా రెండు మండలాలకు సంబంధించిన విషయంలో నీళ్లు శుద్ధి చేసి, అంటే ఫిల్టర్ వాటర్ని ఫిల్టర్ చేసి పంపించాలి వాళ్ళు. కానీ ఆ ఫిల్టర్ వాటరు బావారంలో ఒక భూసం అయితే తన పామాయిల్ తోటకు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఉందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతున్నారు. జేఈలు, డీఈలు కూడా ఆ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు. పామాయిల్ తోటకి వెళ్ళటమే కాదు, కొత్తూరు, మన్నేరుపాలెం, గోవిందపురం, మల్లిశాల, యంగయంపురం, రాజపూడి, సీతారాంపురం వెళ్ళే నీళ్లు దాదాపు 2-3 సంవత్సరాలు అయింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిల్టర్ని తయారు చేసే ఆ వైర్లు కావచ్చు, దానికి బెల్ట్లు కావచ్చు, ఏదైతేనో 3-4 ఏళ్ళు అవుతుంది. అవి ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియదు. అక్కడ బెల్టలు తెగిపోయి అవి ప్రభుత్వం, ఈ అధికారులు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ వెళ్ళకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలియదు. కానీ కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడానికే రాజకీయ నాయకులు ఉపయోగించుకుని తాపత్రయపడుతున్నాడు తప్ప, ప్రజలు బాగుబోగులకు సంబంధించి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేసి ఒక జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ గారితో ఒక న్యాయ విచారణ కమిటీ వేసి ఈ బావారానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ఎందుకంటే అవినీతి లేకపోతే, నీరు ఫిల్టర్లు కాకపోతే ప్రజలకు ఎంత దారుణ. అలాగే గండేపల్లి, అసలు గండేపల్లిలో అయితే అవి ఎప్పుడు పోయో కూడా కాంట్రాక్టర్కి తెలియదు. అసలు ఫిల్టర్ అవ్వట్లేదు, నీళ్ళు ఫిల్టర్ అవ్వట్లేదని ప్రజలకు తెలియదు. అలాగే కాట్రాలపల్లి లాంటి గ్రామాలకు కూడా నీళ్ళు వెళ్ళట్లేదు. పొరపాటుని గాలి వర్షం కురిస్తే 20 రోజులు 15 రోజులు నీళ్ళు ఎక్కడికక్కడ బంద్ అయిపోతూ ఉన్నాయి. అందుకే మేము ప్రధానంగా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ ఏంటంటే, చాలా సందర్భాల్లో అలాగే అందులో పనిచేసే వాళ్ళు కూడా, కార్మికులు కూడా 7 నెలలు 6 నెలలు జీతాలు కూడా ఉండవు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ కంట్రోల్లో, ఈ కాంట్రాక్ట్ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి. అందుకే మేము ఏమంటామంటే, ప్రజలకు అందించేటువంటి నీళ్లు ఫిల్టర్ కాకుండా, ప్రజలకు తెలియకుండా బిల్లులు తీసుకుని ప్రభుత్వాల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ మీద చర్య తీసుకోనది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. దాని మీద చర్యలు లేకపోతే అధికారులకి మేమే ప్రజల తరపున ప్రత్యేక ఆందోళన దిగుతామని సందర్భంగా తెలియజేసుకున్నాం.